రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ యుద్ధానికి కారణమవుతోందని ఆరోపిస్తూ వస్తున్న అమెరికా దాన్ని బూచిగా చూపించి భారత్పై టారిఫ్ వార్కు దిగింది. బహిరంగంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సలహాదారులు భారత్పై బెదిరింపులకు దిగారు. అయినా భారత్ వెనక్కి తగ్గలేదు. ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు కదా. రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని మరింత పెంచింది భారత్. దీంతో అగ్రరాజ్యం భారత్పై మరింత అక్కసు పెంచుకుంది. అదే సమయంలో చైనా టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ సమావేశంపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపించాయి. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, జిన్పింగ్, పుతిన్ ఒకే చోట చేరి మాట్లాడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికా ఆధిపత్యానికి మేము ప్రత్యామ్నాయం అనే ఇండికేషన్ ఇచ్చారు ముగ్గురు గ్లోబల్ లీడర్లు. ఈ సమావేశంలో ప్రధాని మోదీకి పుతిన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా పెద్ద పెద్ద సదస్సుల్లో దేశాధినేతలు వేర్వేరు కార్ల కాన్వాయ్లో వేదికల వద్దకు చేరుకుంటారు. కానీ టియాన్జిన్లోని షాంఘై సహకార సదస్సులో మాత్రం ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కారులోని స్వయంగా వేదిక దగ్గరకు తీసుకొచ్చారు. ఇరు దేశాధినేతల మధ్య నెలకొన్న స్నేహబంధానికి ఇదో బలమైన నిదర్శనం. పుతిన్ను కలవడం ఎప్పుడూ ఆనందమే అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మోదీ. ఇప్పటి వరకు భారత్పై నోటికొచ్చినట్టు విమర్శలు చేసిన ట్రంప్ అండ్ కో మెల్లగా స్వరం మార్చింది. మోడీ పుతిన్ భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఎక్స్ వేదికగా భారత్ అమెరికా సంబంధాలను కొనియాడారు. ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. యురేషియాలో అగ్రదేశాలైన భారత్, చైనా, రష్యా ఒకే వేదికపై నిలిచిన వేళ అమెరికా తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎస్సీఓలో పహల్గాం ఉగ్రదాడిని ఖండించే విషయంలో భారత్ తన పంతం నెగ్గించుకుంది. ఉగ్రవాదం అంశంలో భారత్ రాజీలేని వైఖరి ఎట్టకేలకు ఎస్సీఓను ఏకతాటిపైకి తెచ్చి పహల్గాం ఉగ్రదాడిని ఖండించేలా తీర్మానం చేయించింది. భారత్కు ఇదో పెద్ద దౌత్య విజయంగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.